మధ్యాహ్న కాల ధ్యానం కొరకై మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం అందరు కలిసి చదువుకుంటాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు కలిసి చదువుకుంటాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారుమనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పునను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమైన తండ్రి, యేసుప్రభువారి శ్రేష్టమైన నామమున మీ పాదములు చెంచేరు వందములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఉదయకాలం నుంచి ఇంతవరకు మీ దయగల సన్నిధి మాతో కూడా మీరు ఉంచినందుకు వందములు. ఈ మధ్యాహ్న వేళ కూడా మీ సన్నిధానంలో చేరి వచ్చే ధన్యత ఇచ్చారు. మీరు మాతో మాట్లాడుతురాగా మీ స్వరం వినాలని, మీ మాటలు ఆలకించాలని మీ సన్నిధికి వచ్చి ఉంటుండగా ప్రభా, మేము కూడి వచ్చి లాభదాయకంగా చేయండి. మాతో మాట్లాడము. మా ఆత్మీయ స్థితిగతులు మీరు బాగా ఎరిగిన దేవుడవు. మా అక్కరి కొలది మీ వాక్యాన్ని మీరు మాకు పంచిపెట్టమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. చేరి రాగలిగిన ప్రియులను బట్టి వందములు. మార్గంలో ఉన్న వారిని త్వరపెట్టి తీసుకుంటాము. ప్రతి ఒక్కరు వారి సంపూర్ణ భాగం పొందినట్లుగా చేయము. దయగల తండ్రి, ఈ మధ్యాహ్నం నిద్రావస్థ నుండి మమ్మల్ని తప్పించుము. మెలకువ, జాగరూకత సమీపించి మీ సన్నిధిలో ఆలకించుట మాకు నేర్పించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీ హస్తాలు చెప్పుకుంటూ మీ దీవెనలు కోరుతూ నిష్ప్రయోజకమైన దాసునే నన్ను మరొకసారి మీ శిలువ చాటును మరుగు చేయండి. ఎందుకనగా ఇక్కడ కూర్చున్న వారి కంటే అధికునని కాదు, కానీ కేవలం మీ కృప చేత మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నిలబడుతూ ఉంటుండగా నన్ను మీ శిలువ చాటును మరుగు చేయండి. మీ ఆత్మతో నింపుము. పలుకుటకు వాక్ శక్తిని ప్రసాదించుము. అట్లు యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చదువుకున్న ఈ లేఖన భాగంపై దేవుడు తన ఆశీర్వాదం ఉంచి చేరి వచ్చిన మనందరితో కూడా ప్రభు మాట్లాడగాక. ఈ ఉదయకాలము మనం విన్న వాక్యాన్ని అనుసరించి, ఒకప్పుడు దేవుడు మానవులను తన సొంత సారూప్యంలో తాను కలుగ చేసుకున్నాడు. పాపం మానవుని వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా పాడు చేసిందని. అయితే దేవుడు ఒకవైపు బాధపడుతూనే, పశ్చాత్తాపడుతూనే మరలా తిరిగి తన సారూప్యతలోనికి మానవుడిని తీసుకొని రావాలనేది దేవుని దయాపూర్వకమైన సంకల్పమని మనం వింటూ వచ్చినాం. ఇందుకొరకు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా వారు పనిచేస్తూ వస్తూ ఉన్నారని వింటూ ఉన్నాం. సో వారి అంతిమ ఉద్దేశం ఏంటంటే, ఆదాము నందు మనం కోల్పోయిన ఆ సారూప్యత తిరిగి మనకు సంపాదించి పెట్టాలి. సో అది దేవుని యొక్క ఉద్దేశం. ఒకవైపు దేవుడు ఆ సంపూర్ణతలోనికి మనల్ని నడిపించే విషయంలో ఆయన తన కార్యాన్ని తాను చేస్తూ ఉంటుండగా, మరొక వైపు మానవులంగా మనం దేవునితో సహకరించాల్సినటువంటి అవసరత ఉంది. చూడండి, ఇర్మియా 18వ అధ్యాయంలో, ఎత్తిన అవసరం లేదు నేను చెప్తాను. ఇర్మియా 18వ అధ్యాయంలో మొదటి 6 వచనాల్లో ప్రవక్తను కుమ్మరి ఇంటికి పంపిస్తాడు ప్రభు. ఆ కుమ్మరి సారె మీద తాను కుండలు చేస్తూ ఉన్న దృశ్యాన్ని చూస్తాడు.
ఆ మట్టిని తీసుకొని సార మీద పెట్టి పాత్రగా చేయాలని అనుకున్నప్పుడు ఈ మట్టి తన చేతిలో నుంచి జారిపోతుంది. కుమ్మరివాడే మాత్రం నిరుత్సాహపడక మళ్ళా అదే మట్టిని తీసుకొని మళ్ళా దాన్ని పిసికి ముద్దగా చేసి మళ్ళా దానికి ఒక రూపాన్ని ఇస్తాడు. అక్కడ ప్రభు ఒక మాట అంటాడు, కుమ్మరివాడు మంటికి చేసినట్లుగా నేను మీకు చేయలేనా? వాడు జారిపోతూ ఉన్నా కూడా మరలా మరలా తీసుకొని దాన్ని ఒక పాత్రగా చేశాడే, అట్లాగనే మిమ్మల్ని కూడా నేను తిరిగి రూపొందించగలను. అయితే మీ సహకారం అవసరం. జారిపోతూ ఉంటే ఆయన ఏం చేయలేడు కదా. పద్దాక జారిపోతూ ఉంటే మనం ఎంత సహకరిస్తామో, ఎంత లోపరుచుకుంటామో, ఎంతగా ప్రభు చేతిలో మన జీవితాలను పెట్టుకుంటామో అంతగా ప్రభు తాను కోరిన రూపం అనేది తిరిగి మనకి ఇవ్వగలడు. ఈ పిల్లలు లోపల కూర్చోవడమే మంచిది. పోండి, మందిరంలో కూర్చోండి. పాపం వాళ్ళకి మౌనంగా కూర్చోవడం చేత కాదు కాబట్టి మనం వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. తిన్నగా కూర్చుంటారు, మాట్లాడకుండా ఉంటారు అని అనుకోవటం మన పొరపాటు. కాబట్టి ఎలాగూ శ్రద్ధగా దేవుని వాక్యం వినరు కాబట్టి కనీసం లోపల నుంచి అయినా ఏదో ఒక మాట వాళ్ళ చెవులో పడుతుంది, అట్లయినా వింటారు. సరే, దేవుని ఉద్దేశం ఏంటంటే మనల్ని సంపూర్ణతలోనికి తీసుకొని రావాలనేది దేవుని సంకల్పం. ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఉండేదరు అని అంటే అర్థం ఏంటి? ఒకవేళ ఇలా రాయబడి ఉంటే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండవలెను అని రాసి ఉంటే, ప్రభా మేము ఎక్కడ ఉంటాంలే అని చెప్పుకోవచ్చు. కానీ ప్రభు ఏమన్నాడు చెప్పండి? ఈ పెద్ద ఆయన మళ్ళా, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఉండెదరు అనేటువంటి మాటల్లో రెండు విషయాలు మనం చెప్పుకోవచ్చు. అది ఒకటేమో అది వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞ అని చెప్పుకోవచ్చు. పరిపూర్ణులుగా ఉండెదరు అనంటే దేవుడు చెప్తున్నాడు, మీకు చేత కాకపోవచ్చు, ఉండలేము అని మీరు అనుకోవచ్చు, కానీ ఖచ్చితంగా మీరు పరిపూర్ణులుగా ఉంటారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎంతమంది నేను భక్సింగ్ గారు అంతటోడిని అవుతాను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి భక్సింగ్ గారు అంతటోళ్ళమే కాకపోతే యేసుప్రభు అంతటోళ్ళం ఎప్పుడు కావాలి మరి కదా. కానీ యేసుప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నేనెంత పరిపూర్ణునో మీరు కూడా అంత పరిపూర్ణులుగా ఉంటారు అని చెప్తా ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాల్లో అట్లా పరిపూర్ణతలోనికి రావడానికి మన సహకారాన్ని కూడా ప్రభు చెప్తా ఉన్నాడు. నిర్జీవ క్రియలను విడిచి మారుమనసు పొందుట, దేవుని యందలి విశ్వాసం, బాప్తిస్మములకు వచ్చిన బోధ, హస్త నిక్షేపణం, మృతుల పునరుత్థానం, నిత్యమైన తీర్పు, ఇదంతా కూడా పునాదంట, బేసిక్స్ అంట. ఇది ఆరంభ దశ అని చెప్పుకోవచ్చు. చాలాసార్లు మారుమనసు పొందగానే, బాప్తిజం పొందగానే నేను చాలా పెద్దోడిని అయిపోయినాను అనుకుంటాం మనం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే అది కేవలం ఒక పునాది లాంటిది మాత్రమే. చూడండి, ఎవడైనా ఒక ఇల్లు కట్టుకొని గోరి ఆ ఇంటికి పునాది వేసుకొని చాలు అని అనుకుంటాడా? అట్లా అనుకుంటే ఏమంటారు అలాంటి వాడిని? పిచ్చోడు అంటారు కదా. పునాదితో అయిపోలేదు కదా. పునాది వేయాలా, గోడలు కట్టాలా, కిటికీలు పెట్టాలా, ప్లాస్టరింగ్ చేయాలా, రూఫ్ వేయాలా, చాలా ఉన్నాయి. ఆ తర్వాతనే కదా డెడికేషన్. సంతోషంగా మనం నా ఇల్లు సంపూర్తి అయిందని సంతోషపడేటువంటి స్థితి అప్పుడు వస్తుంది. అట్లాగనే ఆత్మీయమైనటువంటి జీవితంలో రక్షణ కార్యం ద్వారా మన జీవితంలో ప్రభు కార్యాన్ని ఆరంభించినటువంటి ప్రభు మనల్ని సంపూర్ణతలోనికి
మనల్ని నడిపిస్తూ ఉంటాడు. నడిపించాలంటే ఏం చేయాలంట? ఈ పునాది వేసుకున్నాం మనం. ఆ మూలోపదేశం మాని, అంటే దాని గురించి గొప్పగా చెప్పుకోవడం మాని సంపూర్ణుల మగుటకు సాగిపోవాలి. అంటే చిన్న రహస్యం మనకి ఇక్కడ కనపడుతుంది. సంపూర్ణతలోనికి పోవాలనంటే సాగిపోవాలి, ఆగిపోకూడదు. బైబిల్ గ్రంథంలో ఒక చక్కని ఉదాహరణ మనకు కనపడుతుంది. చూడండి, ఇశ్రాయేలీలు మొదట ఐగుప్తులో 430 సంవత్సరాలు చెరలో ఉండిపోయారు. ఆ తర్వాత దేవుడు వారిని గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించాడు. విమోచించినటువంటి వాళ్ళు ఎక్కడికి సాగిపోవాలని ప్రభు కోరాడు? పాలు తేనెలు ప్రవహించు దేశం, కనానుకు వెళ్ళాలని కోరాడు. కనాన్ అంటే అర్థం ఏంటి? కనాన్ అంటే అర్థం ఏంటి? ఆత్మీయంగా భావం ఏంటి కనాన్ అంటే? అమ్మా, పరలోకం ఒకవేళ కనాన్ అయితే అక్కడ మనకంటే ముందుగా 7 జనాంగాలు ఉంటాయి. హిత్తీలు, హివీలు, పెరిజీలు, కనానీలు, గిర్గాషీలు, ఇట్లాంటి వాళ్ళంతా అక్కడ ఉండాలా. మనం పోయి వాళ్ళని ఎళ్ళగొట్టి పరలోకాన్ని స్వాధీనం పరచుకోవాలి. ఇప్పుడు చెప్పండి, కనాన్ పరలోకమేనా? ఒకవేళ కనాన్ పరలోకం అయితే అందులో మోషే, అహరోనులు ఉండరు. పోయారు వాళ్ళు కనాన్కి? వేరా కనాన్ పోలేదు కదా. కాబట్టి కనాను పరలోకంతో పోల్చకూడదు. కనాన్ ఏంటి అని అంటే ఆత్మీయమైనటువంటి పరిపక్వత స్థితి. ఇంకో మామూలుగా చెప్పాలంటే మన హృదయమే కనాను. రక్షించబడినంత మాత్రాన మనం ఏమాత్రం దేవదూతలం కావటం లేదు. మనలో ఈ 7 జనాంగాల లాంటి అవలక్షణాలు మనలో ఉంటాయి. ఆత్మీయమైనటువంటి పరిపక్వత అంటే ఏంటి అంటే, సంపూర్ణత అంటే ఏంటంటే వీళ్ళన్నిటినీ, అంటే ఈ అవలక్షణాలన్నిటినీ కూడా మన ఆధీనంలోనికి తెచ్చుకోవటం. అప్పుడు మనం సంపూర్ణతలోనికి వస్తాం. అప్పుడు పరిపూర్ణతలోనికి మనం వస్తాం. అప్పుడు ప్రభు యొక్క కోరిన అనుభవంలోనికి ప్రభు మనల్ని తీసుకుని వస్తాడు. మీకు చిన్న ఉదాహరణ నా లైఫ్లో చెప్తాను. నేను హెబ్రోన్లో ఉన్నప్పుడు మెయిన్ ఆఫీస్లో ఉండేవాడిని. అగస్టిన్ గారి దగ్గర ఉండేవాడిని. అగస్టిన్ గారి దగ్గర మీరు ఒక్కరోజు కూడా ఉండలేరు. ఎందుకో తెలుసా? కూర్చుంటే తిడతాడు, లేస్తే తిడతాడు, చేస్తే తిడతాడు, చేయకపోయినా తిడతాడు. మేము ఫోన్ కాల్స్ అటెండ్ చేయాలి. ఫోన్స్ వస్తూ ఉంటాయి. కొన్ని ఇంపార్టెంట్ కాల్స్ వస్తాయి, కొన్ని సాధారణమైన కాల్స్ కూడా వస్తాయి. ఈ సాయంకాలం కూడిక ఉందా అండి అని అంటారు. ఉందండి అని చెప్తాము. ఏ టైం అంటే సాయంత్రం 7 గంటలకు. సరే అండి, థ్యాంక్స్ అండి అంటే పెట్టేస్తాం అనుకో. ఆయన ఏమనేవాడు తెలుసా? ఇక్కడ పెద్దోళ్ళు ఉన్నారు అనుకోకుండా వాళ్ళే పెద్దోళ్ళని వాళ్ళే మాట్లాడి వాళ్ళే పెట్టేస్తూ ఉంటారు ఫోన్ అనేవాడు. ఎందుకు వచ్చిన గొడవలే మనకు అని ఫోన్ రింగ్ అయితే మనం లేపిచ్చామనుకో, నేనెందుకు పెట్టింది ఆఫీస్లో, ఆ మాత్రం ఫోన్ మాట్లాడలేవా అని తిట్టేవాడు. పొద్దున్నే మేము పోయి మెయిల్ తీసుకురావాలి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి. ఆయన 11 గంటలకు వస్తాడు. ఆయన వచ్చేలోగా ఒకవేళ మేము తెచ్చిపెట్టామనుకోండి, ఏమని తిట్టేవాడు తెలుసా అండి? నీకేమంత తొందర, నేను లేను, నువ్వు కూడా లేవు. మళ్ళీ మాకు అసిస్టెంట్స్ ఉంటారు, మా తర్వాత మాకు సహకారులుగా ఉండేవాళ్ళు ఉంటారు. ఇంపార్టెంట్ కాల్ వచ్చిందనుకో, ఎవరు అటెండ్ చేయాలి? ఏం నీకు అంత తొందర, నేను వచ్చిన తర్వాత తెచ్చుకోవచ్చు కదా అని తిట్టేవాడు. సర్లే, ఆయన వచ్చిన తర్వాత తెద్దామని 11 గంటల వరకు ఆగామనుకో, 11 గంటల వరకు ఏం చేస్తున్నావా నువ్వు, పోస్ట్ ఆఫీస్ పోయి రాలేవా అని తిట్టేవాడు. మాకు ఇన్ని మనీ ఆర్డర్లు వస్తాయి, వ్యక్తులకు వస్తాయి, బీసీసీకి వస్తుంది, హెబ్రోన్ మెసెంజర్ ఆఫీస్కి వస్తాయి. సో అవన్నీ మేమేం చేయాలంటే ఒక నోట్బుక్లో నోట్ చేసి వాళ్ళందరికీ పర్సనల్గా అందజేసి వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకోవాలి. సో ఆఫీసులో కూర్చొని రాస్తున్నాం అనుకో, ఏమనేవాడంటే, వీళ్ళు పెద్దలు ఏమేమి మాట్లాడుకుంటున్నారో అన్నీ వినాలని ఇక్కడే కూర్చుంటారు వీళ్ళు అనేవాడు.
ఒకవేళ బయటికి వెళ్ళి కూర్చుని, బయట ఒక స్టూల్ ఉండేది, అక్కడికి వెళ్ళి కూర్చొని రాసుకుంటుంటే, నిన్న ఆఫీస్లోనా పెట్టింది బయటనా, దిక్కులు చూడ్డానికా బయటికి కూర్చుంటావు అని తిట్టావు. ఏమనాలి చెప్పండి. పిచ్చెక్కిపోయేది, పిచ్చెక్కిపోయేది. లోపలేమో అగ్నిపర్వతాలు బద్దలయ్యేవి. ఏమనలేము ఆయన్ని, పెద్ద ఆయన. ఇట్లా ఒక దినం కాదు, సంవత్సరాలే. మా ఇంట్లో నేను చాలా ఆరోగ్యవంతుడిని, నాకు అక్కడే బీపీ కంప్లైంట్ మొదలైంది. ఇక నేను తట్టుకోలేక ఒకరోజు తీర్మానం చేసుకున్నాను. ఏం తీర్మానం చేసుకున్నానంటే, ఈ మనిషిని అడిగి తీరాలి, లాభం లేదు, ఎందుకు ఇట్లా మాట్లాడితే, వెళ్ళిపోమంటే వెళ్ళిపోదాం, ఇక నేను ఇక్కడ ఉండలేను ఇక్కడ అని అనుకుని తీర్మానం చేసుకున్నాను. ఆ రోజు ఏం జరిగిందంటే, మధ్యాహ్నం 2 గంటలకు ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు భోజనానికి. మళ్ళీ 3కే వచ్చేసాడు. సాధారణంగా 5 గంటలకు వస్తాడు, అట్టడు 3 గంటలకే వచ్చాడు. అప్పుడే విజయవాడ నుంచి ఒక కాల్ వచ్చింది. మాట్లాడుతూ ఉన్నాను, ఆయన నన్ను చూశాడు. చూసి ఇంక తిట్టడం ప్రారంభించాడు. వీళ్ళు చెప్పుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్కి, ఈ టైంలో అయితే ఆయన ఉండడు, ఈ టైంలో చేయండి రా ఫోన్ అని చెప్పుకుంటారు, ఇంక ఇదే పని వీళ్ళకు, ఫోన్లో మాట్లాడుతున్నాడమే తిడతా ఉన్నాడు. నేను తీర్మానం చేసుకున్నా కదా, నేను అసలు ఏమీ వినడంలే అంది. చోటోళ్ళలాగా మామూలుగా మాట్లాడి పెట్టేసి, ఇప్పుడు చెప్పండి మీ సంగతి అన్నా. నేను అట్లా మాట్లాడుతున్నాను అనుకోలేదు ఆయన. ఇక చూడండి, 4.5 సంవత్సరాల టెంపర్ కదా, మొత్తం తీసేసాయి. ఏమి నేర్చుకోవాలి మీ దగ్గర, ఎందుకు మాట్లాడతారు, తప్పు చేస్తే మీరు అనొచ్చు, పర్వాలేదు, తప్పు చేయకపోయినా ఎందుకు తిడతారు మీరు, అసలు పెద్దవాళ్ళు మీరు, మీ దగ్గర ఏం నేర్చుకోవాలి మేము. ఇక చూడండి, నా కోపం అంతా బయట పెట్టేశాను. ఆయన తిడుతుంటే నేను మౌనంగా ఉన్నాను కదా, నేను తిడుతుంటే ఆయన మౌనంగా ఉన్నాడు, కామ్గా వింటూ ఉన్నాడు. విని నా టెంపర్ అంతా దిగిపోయిన తర్వాత ఏమన్నాడంటే, చూడు ఎంత కోపమో అన్నాడు. అంటే నా కోపం ఎంత ఉందో టెస్ట్ చేయడానికి ఇరిటేషన్ అనమాట ఇదంతా. అప్పుడు అర్థమైంది నాకు. దేవుని సన్నిధిలో గంటలు ఏడ్చేవాడిని, ప్రభు ఆ కోపాన్ని తగ్గించు. ఎందుకు ఈ ఉదాహరణ మీకు చెప్పానంటే, రక్షించబడిన తర్వాత కూడా మనలో కహానీల అవలక్షణాలు చాలా ఉండిపోతాయి, అవి మన ఆధీనంలో ఉండవు. ఇప్పుడు సంపూర్ణత అంటే, పరిపూర్ణత అంటే అర్థం ఏంటి అని అంటే, వాటన్నిటినీ మన ఆధీనంలోనికి తెచ్చుకోవటం. వాడు తన మనస్సును ఆధీనంలో ఉంచుకుంటే, వాడు పట్టణమును పట్టుకున్న పరాక్రమవంతుని కంటే గొప్పవాడంట. సో నేను నిజంగా చెప్పగలను, ఆ దినం ఉన్న కోపం ఇప్పుడు లేదు నాకు. కారణం ఏంటి అనంటే, ప్రార్థనలో జయించగలిగాను, దాన్ని నా ఆధీనంలోనికి తెచ్చుకోగలిగాను. సో ఈ సంపూర్ణతలోనికి ప్రభు మనల్ని నడిపించేదానికి మనం సాగి వెళ్ళాలి అని కోరుతున్నాను. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు. ఎంతమంది బయటకు వచ్చి ఉంటారు చెప్పండి? ఎంతమంది బయటకు? 6 లక్షల కాల్బలం, అంటే పురుషులు. ఆ దినాల్లో బహుభార్యాతత్వం ఉండేది కదా. ఒక్కొక్కరికి 10 మంది భార్యలు ఉన్నా కూడా మనం ఏం ఆశ్చర్యపోనవసరం లేదు. పోనీ కనీసం ఇద్దరు భార్యలు వేసుకుందాం అనుకో, సగటుగా ఒక వ్యక్తికి 2 భార్యలు వేసుకుంటే ఎంతమంది అవుతారు వాళ్ళు? భార్యలే 12 లక్షలు, వీళ్ళు ఒక 6 లక్షలు, మొత్తం ఎంత అయ్యారు? ఆ దినాల్లో ఎంతమంది పిల్లలు కానివాళ్ళు? మనలాగా ఫ్యామిలీ ప్లానింగ్ ఏం లేదు, ఒక్కొక్క ఇంట్లో 10 మంది అలాగనే వాళ్ళు కదా. కనీసం 2 వేసుకోండి, పోనీ యావరేజ్గా వాళ్ళు ఎంతమంది అయ్యేవాళ్ళు? వాళ్ళు ఒక 12 లక్షలు. ఆ దినాల్లో ముసలవ్వలు 100 సంవత్సరాలు బతికేవాళ్ళు రా, తొందరగా చచ్చిపోయేవాళ్ళు కాదు. ప్రతి ఇంటిలో ఖచ్చితంగా అమ్మ సైడు అమ్మ వాళ్ళ నాన్న సైడు నానమ్మ నాన్న
వాళ్ళు నలుగురు అంటే వాళ్ళు ఎంతమంది? అట్లా యావరేజ్గా తీసుకుంటే సుమారుగా 50,000 దాటిపోద్ది కదా, 50 లక్షలు దాటిపోద్ది. అంతమంది కూడా బయటకు వచ్చారు. ఫరోతో మోషే వాదిస్తూ వచ్చినప్పుడు ఫరో చాలాసార్లు పురుషులు మాత్రమే పోండి, మాట్లాడకండి అమ్మా, పురుషులు మాత్రమే పోండి, లేక మీ పశువుల్ని ఇక్కడే వదిలిపెట్టుకోండి, మీ పిల్లల్ని ఇక్కడ వదిలిపెట్టుకోండి అని అంటే మోషే చెప్పిన మాట ఏంటి చెప్పండి? ఒక్క డెక్కైనా ఇక్కడ విడబడ్డానికి లేదు. నేను ఎందుకు ఈ హిస్టరీ అంతా మీకు చెప్తున్నానంటే, ఐగుప్తులో నుంచి బయటపడినప్పుడు ఈ 50 లక్షల మంది బయటపడ్డారు. అందరూ రక్షణలోనికి వచ్చినట్టే లెక్క కదా. అందరూ బాప్తిస్మం పొందారు ఎర్ర సముద్రంలో కదా. వీళ్ళంతా బయటకు వచ్చారు, అందరూ రక్షించబడ్డారు. కానీ భయాన్ని కొల్పించే విషయం ఏంటంటే, పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఎంతమంది ప్రవేశించారు? మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? 50 లక్షలకు ఇద్దరే పోయారంట, ఇద్దరే పరిపూర్ణతలోనికి వచ్చారు. ఇప్పుడు ఇంతమంది కూర్చున్నాం కదా, ఎంతమంది వస్తాం పరిపూర్ణతలోనికి? చాలా భయాన్ని కొల్పించే విషయం. రెండవది, ఐగుప్తు నుంచి కనానుకు ఎన్ని దినాల ప్రయాణం? 40 దినాల ప్రయాణం. ఎన్ని దినాలు ప్రయాణం చేశారు అంటే దాని అర్థం ఏంటి? 40 దినాల్లో నేర్చుకోవాల్సిన పాఠం 40 సంవత్సరాలైనా రాలేదు. అందుకే మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి తిప్పేసి మీరంతా అరణ్యంలో రాలిపోండరా మీరు హెబ్రీ 3వ అధ్యాయంలో మీరు చదివితే 40 సంవత్సరాలు వారు తమ మార్గములను తెలుసుకోనందువలన దేవుడు విసిగిపోయి మీరు విశ్రాంతిలో ప్రవేశించకూడదు అని వాగ్దానం చేశారంట. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటామనంటే, వయసు పెరిగినంత మాత్రాన ఆత్మీయత వస్తుందన్న భరోసా లేదు. 40 దినాల్లో నేర్చుకోవాల్సిన పాఠం 40 సంవత్సరాలైనా కూడా నేర్చుకోలేకపోయారు. సో ఈ విషయంలో జాగ్రత్త పడాలి. ఏదో రక్షించబడ్డాను, బాప్తిజం తీసుకున్నాను, సంఘంలో సభ్యుడిని అయిపోయాను, నాకు చాలా సీనియారిటీ వచ్చేసింది, అది కాదు కావాల్సింది. ఎంత పరిపూర్ణతలోనికి వచ్చావు, ఎంత సంపూర్ణతలోనికి వచ్చావు, అది ప్రాముఖ్యమైనది. సో ఈ సంపూర్ణతలోనికి వచ్చే ప్రక్రియలో ఐగుప్తు నుంచి కనానుకు ప్రభువారు నడిపిస్తూ వచ్చినప్పుడు ఎందుకు దగ్గర దారి ఉన్నా కూడా దేవుడు వాళ్ళని దూరంగా నడిపించాడు మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రతి మజిలీ దగ్గర దేవుడు వారికి ఒక పాఠం నేర్పించుకోరాడు. సో ఆ పాఠం నేర్చుకుంటూ అక్కడి నుంచి ఇంకా కాస్త ముందుకెళ్ళి అక్కడ ఒక పాఠం, మళ్ళీ ముందుకెళ్ళి అక్కడ ఒక పాఠం, అట్లా నేర్చుకుంటూ సంపూర్ణతలోనికి వాళ్ళు రాగలిగారు. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే మీరు చెప్పండి, ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ప్రయాణం అయిపోతూ ఉన్నారు. మన మూల వాక్యం గుర్తుపెట్టుకుందాం, సంపూర్ణుల మగుటకు. చెప్పండి నా వెనకల్లా, సంపూర్ణుల మగుటకు. గట్టిగా అందరూ, సంపూర్ణుల మగుటకు సాగిపోదము. ఈ మాట మర్చిపోవద్దు. ఇప్పుడు ఐగుప్తులో నుంచి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు సాగిపోతూ ఉన్నారు, కానీ ఒక చోటుకు వచ్చేసరికి ఆగిపోయారు. ఎక్కడ ఆగిపోయారు? ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయారు. ఎర్ర సముద్రం దగ్గర ఆగాలనా సాగాలనా? ధైర్యంగా చెప్పండి, సాగుతారు మీరైతే. ఎర్ర సముద్రం దగ్గర సాగిపోవాలన్నా ఆగిపోవాలా? సాగిపోవాలంటే మళ్ళీ అడుగుతాను నేను రెండో ప్రశ్న, ఎందుకు సాగాలని, ఎట్లా సాగాల? ఎదురు సముద్రం ఉంది, ఎట్లా పోతారండి కదా. మామూలుగా ఆలోచన చేస్తే అదే కదా మనకు. చదవండి 77వ కీర్తన
కీర్తనలు 77, 19, 20 వచనాలు. అందరు కలిసి చదువుతాం. నీ మార్గము సముద్రంలో ఉండెను, నీ త్రోవలు మహాజలములో ఉండెను, నీ అడుగు జాడలు గుర్తింపబడక ఉండెను. మోషే అహరోన్ల చేత నీ వారిని మందవలె నడిపించితివి. నీ మార్గములు సముద్రంలో ఉండెను, నీ త్రోవలు ఆయన అడుగుజాడలు ఎక్కడున్నాయంట? ఆయన అడుగుజాడలు ఎక్కడున్నాయంటున్నా? సముద్రంలో ఉన్నాయి. మీరు చెప్పండి, అడుగుజాడలు నడిచిపోయిన తర్వాత పడతాయా, నడవక ముందే పడతాయా? అంటే దాని అర్థం ఏంటి? ఎవరు నడిచిపోయారు? వీళ్ళకి ఎందుకు కనపడలేదు? ఒకవేళ మనం ఆ పిక్చర్ని చూసామనుకోండి, ఎట్లా ఉంటుంది అని అంటే, ఇశ్రాయేల్ సైన్యానికి ముందు నడిచిన దైవం కదా, ఆయన ముందు పోతున్నాడు, సైన్యాలకు అధిపతి అయినటువంటి యెహోవాలాగా ఆయన ముందు వెళ్తూ ఉన్నాడు. వీళ్ళంతా కూడా గోత్రాల చొప్పున సైన్యంలాగా ఆయన వెంట వెళ్తూ ఉన్నారు. సముద్రం వచ్చింది, ఆయన సముద్రం దాటి అవతలికి వెళ్ళిపోయాడు. ఎవరు? దేవుడు. వీళ్ళు సముద్రం యువతలు ఉండిపోయినారు. వీళ్ళేం చెప్పుడు చేస్తలేరే, రావట్లేదా అని వెనక్కి తిరిగి చూస్తే వీళ్ళు ఎక్కడున్నారు? సముద్రం ఈవలి వీళ్ళు ఉన్నారు, సముద్రం ఆవలి దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మోషే వెళ్ళి దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. ఈలోగా ఏం జరిగింది మనకు తెలుసు కదా. వెనక నుంచి ఫరో సైన్యంతో తరుముకొస్తా ఉన్నాడు. ఇటువైపు అటువైపు పారిపోదామంటే కొండలు ఉన్నాయి, ఎదురుగా సాగిపోదామంటే ఎర్ర సముద్రం. వాళ్ళు అప్పటికే మొదలెట్టేశారు. ఏమని? ఏం బాబు, మాకు ఐగుప్తులో సమాధులు ఇక్కడికి తెచ్చావా అని అంతమంది గీ పెడతా ఉంటే మోషేకి కూడా పిచ్చెక్కిపోయి ఉంటుంది కదా. సర్వసాధారణంగా మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉండి 3 పిల్లలు ఒక్కసారి ఏడిచారంటే ఏం చేస్తాం మనం? వాడిని వీడిని 4 బాది నోరు మూసుకుంటారా లేదా అని బెదిరించి చేస్తాం. ఒక్కసారి 50 లక్షల మంది కేకలు పెడుతుంటే, అరుస్తుంటే, ఏడుస్తుంటే పిచ్చెక్కిపోయి మోషే పోయి ప్రార్థన చేశాడంటే, ప్రభువా ఏంది నాయన ఈ సమస్య, ఏం చేయమంటావు ఇప్పుడు అని అంటే, ఆయన ఏం చెప్పాలా? ఏదో చెప్పాలి కదా, దారి చెప్పాలి. ఆయన ఏమన్నాడు? ఆగిపోవుట ఎలా, సాగిపోమ్మని జనులతో చెప్పు. ఎవడు చెప్పాడు మీకు ఆగిపోమని? సరే, ఇప్పటికైనా కర్ర జాపు అని మార్గాన్ని చూపించాడు. ఇక్కడ ఎందుకు వారికి దారి కనపడలేదు? అది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం. ఆయన వెళ్ళిపోయాడు కదా, ఆయన దాటిపోయాడు కదా, ఆయన అడుగుజాడలు సముద్రంలో పడ్డాయి కదా, ఆయన త్రోవలు మహాజలాల్లో ఉన్నాయి కదా, ఎందుకు ప్రజలు చూడలేకపోయారు అనంటే వెలిచూపును బట్టి నడుచుకున్నారు. నీతిమంతుడు వెలిచూపును బట్టి కాక విశ్వాసంతో నడుచుకోవాలి. విశ్వాసం అంటే అర్థం ఏంటి? విశ్వాసం అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ది డెఫినేషన్ ఫర్ ఫెయిత్? అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువైంది. ఇంకో మాటలో చెప్పాలంటే విశ్వాసం అంటే ఆత్మీయ నేత్రాలు అని అర్థం. ఈ ఆత్మీయ నేత్రాలకు ఉన్నటువంటి గుణలక్షణం ఏంటంటే అదృశ్యమైనవి కూడా కనపడతాయి. ఇప్పుడు వీళ్ళకు అదృశ్యమైన త్రోవ కనపడలేదంటే అర్థం ఏంటి? ఏమి లేదు, వాళ్ళకు విశ్వాసం లేదని అర్థం. వెలిచూపును బట్టి నడుచుకుంటున్నారు. ముందు శబ్దం వస్తూ ఉంది, వెనక తిరిగి చూశారు, ఫరో సైన్యాన్ని చూశారు. కుడివైపుకి కానీ ఎడమవైపుకి కానీ పారిపోదాం అనుకుంటే పర్వతాలు కనపడుతున్నాయి, ఎదురుగా ఎర్ర సముద్రం కనపడుతుంది. ఎప్పుడైతే వెలుగుచూపును బట్టి నడుచుకున్నారో వాళ్ళ ఆత్మీయమైనటువంటి నేత్రాలు మోయబడిపోయి అంధత్వంలోనికి వచ్చేసారు. దారి కనపడడం లేదు. 1 కొరింథీ 10:13 చెప్తాడు కదా, ఆయన మనం శోధింపబడిన దానికంటే ఎక్కువగా మనల్ని శోధించబడనీయడు. శోధనతో పాటు చెప్పండి, తప్పించుకునే మార్గము శోధన ఉంటుంది, శోధనతో పాటు పక్కనే తప్పించుకునే మార్గం ఉంటుందండి. మన దృష్టి దేని మీద ఉంటుంది? శోధన మీద. ఆ శోధనను మ్యాగ్నిఫై చేసి, దాన్ని చాలా గొప్పగా చేసి, దాని మీద కవిత్వం రాసి మనం ఏం చెప్తామంటే ఇతరులకు, అక్క
ఇట్లాంటి సమస్య శత్రువుకు కూడా రాకూడదక్క. ఇట్లాంటి మాటలతో కవిత్వం రాసి ఆ శోధనని చాలా గొప్పగా చేసేసి పక్కనున్న దారేమో కనపడకుండా పోతుంది. ఏ అనుమానం లేదు, శోధనే అది. కానీ శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు పెడతాడు. పాలు విడిచి గొప్ప విందు అబ్రహాం ఇంట్లో ఇస్సాకుని బట్టి అబ్రహాం చేశాడు. అప్పుడు ఇష్మాయేలు కొంచెం హేళన చేశాడంట. చేస్తే శారాకు చాలా కోపం వచ్చింది. ఈ దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టాడు. అది చాలా దుఃఖం అనిపించింది అబ్రహాంకి, ఎందుకంటే వాడు కూడా కొడుకే కదా. అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి అడిగితే దేవుడు అన్నాడంట, ఈ విషయంలో శారాయి మాట విను. అంటే ఇక తప్పని పరిస్థితుల్లో ఒక నీళ్ళ తిత్తి ఒకటి ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, పంపించేశాడు. ఆ అరణ్యంలో తిరుగుతూ ఉంటే ఎటు పోవాలో తెలీదు, ప్రయాణం చేస్తూ ఉన్నారు. చివరికి తిత్తిలో నీళ్ళన్నీ అయిపోయినాయి. పిల్లవాడు ఏడవడం ప్రారంభించాడు. మంచినీళ్ళు కూడా ఇవ్వలేని దుస్థితి హాగర్ది. అప్పుడు హాగర్ చేసిన పని ఏంటి చెప్పండి? హాగర్ చేసిన పని ఏంటి? ఆ పిల్లవాడిని పొదలో పడేసి వింటి వేతంత దూరం, ఒక బాణంగానే మనం విసిరితే ఆ బాణం ఎంత దూరం పడుతుందో అంత దూరం పోయి పిల్లవాడికి ఎదురుగా కూర్చొని ఈ పిల్లవాడిని చావు నేను చూడలేను అనుకొని ఎలుగెత్తి ఏడ్చిందట. అయితే ఈ పిల్లోడు ఏం చేశాడు? ఈడు ప్రార్థన చేయడం మొదలెట్టాడంట. ఏమని? ప్రభా, మా అమ్మ చూస్తేనేమో మా అమ్మ కూడా నన్ను పొదల్లో పడేసిపోయింది, నీవే నా దిక్కు, ఏం చేస్తావో చెయ్యి అని వాడు ప్రార్థన చేశాడంట. అప్పుడు ఒక దూత దిగొచ్చాడు. ఎవరి దగ్గరికి? హాగర్ దగ్గర దిగొచ్చి, హాగరు నీకేమి వచ్చినది? ఏమి వచ్చినది అనేది మర్యాద పదం కాదు. కోపం వచ్చినప్పుడు అంటాం చూసి, ఏమొచ్చిందే నీకు, ఏడుస్తున్నావు అంటారు చూసారా? అట్లాంటి మాట దూత హాగరుతో అని, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఎక్కడ పెరిగావు? నువ్వు ఎవరింట్లో పెరిగావు? విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం ఇంట్లో కదా పెరిగింది. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము తన ఇంట పుట్టి అలవర్చబడినటువంటి వాళ్ళని, దాసులనే విశ్వాస వీరులుగా చేశాడు కదా. అట్లాంటి కుటుంబంలో పెరిగినటువంటి నీవు కష్టం వస్తే ప్రార్థన చేయడం చేతకాలేదా నీకు? అందుకే ఆ దూత ఏమంటాడనంటే, విను, ఆ చిన్నవాడున్న చోట వాడు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరినది. ఎవరు పెట్టాడంట మొర? ఈ అమ్మ పెట్టిండొచ్చు కదా, ఆగరు పెట్టిండొచ్చు కదా. వాడు పెట్టుకున్నాడంట, ప్రభా నా దిక్కేంటి? వాని మొర వచ్చింది. అప్పుడు దేవుడు హాగరు కన్నులు తెరచినందున ప్రక్కనే ఉన్న ఊటను తాంచొచ్చింది. మీరు చెప్పండి, ఈ ఊట ముందు నుంచే ఉందా, ఇప్పుడిప్పుడే పుట్టుకొచ్చిందా? గట్టిగా చెప్పండి. ముందు నుంచే ఉంది. ఎందుకు చూడలేదు? అవిశ్వాసం కళ్ళను మూసేస్తుంది. ఇప్పుడు విశ్వాసమైనటువంటి మనం పరిపూర్ణతకు వెళ్ళేటువంటి ప్రక్రియలో నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏంటి అనంటే, విశ్వాసంతో నడుచుకోవటం. వెలుచూపును బట్టి నడుచుకోకూడదు. జీవిత యాత్రలో చాలా సమస్యలు మన ఎదుటికి వస్తాయి. దాటలేని సముద్రం లాంటి పరిస్థితులు వస్తాయి. ఎక్కలేని ఎత్తైన పర్వతం లాంటి సమస్యలు మన ముందుకు వస్తాయి. ఇది సాధ్యమా, నా వలన అవుతుందా అని మనము భయపడేటువంటి పరిస్థితులు మన జీవితంలోకి వస్తాయి. నా పిల్లల పెళ్ళిళ్ళు జరుగుతుందంటావా? మా ఇంట్లో ఆర్థిక సమస్యలు తీరుతాయంటావా? ఈ కష్టాలన్నీ తొలగిపోతాయంటావా? అన్నటువంటి సమస్యలు ఎన్నో మన ముందుకు వస్తాయి. ఇప్పుడు మనం సమస్యల్ని చూడాలా, ప్రభువుని చూడాలా? ఎవరిని చూడాలి? నేర్చుకున్నామా ఈ పాఠం? ఎంతో కాలం విశ్వాసులు, కానీ ఈ పాఠమే రాలేదు. హెబ్రీ 10వ అధ్యాయంలో రాస్తాడు, 38వ వచనంలో, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును, అతడు వెనక తీసిన ఎడల అతని ఆత్మయందు నాకు సంతోషం ఉండదు. ప్రభు మన విషయంలో సంతోషపడాలి. వార్షికోత్సవాలు జరిపించుకుంటున్నప్పుడు
మనల్ని చూచినటువంటి ప్రభు మనలో కలుగుతున్నటువంటి ఈ పరివర్తనాన్ని చూసి, మనలో వస్తున్న ఈ ప్రోగ్రెస్ని చూసి ఆయన ఆనందించాల. నా బిడ్డలు ఆత్మీయంగా ఎదుగుతున్నారు అని ఆనందించాలి. కానీ విశ్వాస లేమితో మనం ఉండకూడదు. యెషయా 26:3 చెప్తాడు, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. ఆనుకోవడము అనంటే అర్థం ఏంటి చెప్పండి? ఒకసారి అరవిందం గారు చెప్పారు, నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. ఒక మిషనరీ కొండజాతి వారి భాషలో బైబిల్ గ్రంథం తర్జుమా చేస్తున్నాడు. విశ్వాసము అనేటువంటి దానికి పదజాలం తనకు దొరకడం లేదు. తనకి ఏం రాయాలి, ఏ పదం వాడాలి ఇక్కడ అని ఆలోచిస్తూ ఉండేవాడట. కనీసం దగ్గర మీనింగ్ వచ్చే మాటలాగా అర్థం వచ్చేటువంటి ఒక చిన్న వాక్యమైనా రాయాలి అని అనుకున్నాడు. అనుకొని ఒకసారి సాయంకాలం ఈ వీధిలో వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి బుట్టలు అల్లుకుంటా ఉన్నాడంట. ఆయన మిషనరీని చూడగానే లేచి నిలబడి ప్రైజ్ లార్డ్ చెప్పి, సార్ మా ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేయండి అని లోపలికి ఆహ్వానించాడు. లోపలికి ఆహ్వానించి 3 కాళ్ళ కుర్చీ వేసాడంట. ఎన్ని కాళ్ళ కుర్చీ? మనకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4 ఉంటాయి. 3 కాళ్ళ కుర్చీ వేసి చెప్పాడంట, సార్ కాళ్ళు పైకి పెట్టుకొని కూర్చోండి సార్ అన్నాడంట. కాళ్ళు పైకి పెట్టుకొని కూర్చోండి అన్నాడంట. వాళ్ళ సాంప్రదాయం అంట. దాని మీద కూర్చునేటప్పుడు ఎట్లా కూర్చోవాలా? కాళ్ళు పైన పెట్టుకొని కూర్చోవాలి. ఇప్పుడు చూడండి, 4 కాళ్ళ కుర్చీ వేసుకొని కూడా కాళ్ళు కింద పెట్టుకుంటాం. ఎందుకు? మనం కుర్చీగానే కొంచెం కిరికిరి అనిందంటే లేచిపోతాం. అంటే దాని అర్థం ఏంటంటే సంపూర్ణ భారం మనం కుర్చీ మీద వేయం. అప్పుడు ఆయనకి స్ట్రైక్ అయిందంట, ఇది రాస్తే బాగుంటుంది. విశ్వాసం అంటే ఏంటంటే 3 కాళ్ళ కుర్చీ మీద కాళ్ళు పైన పెట్టుకొని కూర్చోవడం అని రాశాడంట. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? బరువు అంతా ఇంకా దాని మీద వేయడం, పడేసినా నువ్వే, నిలబెట్టినా నువ్వే అని అర్థం. ఒక విశ్వాసం నేర్చుకోవాల్సిన పాఠం ఇది. ప్రభు దగ్గర పడేసినా నువ్వే, నన్ను నిలబెట్టినా నువ్వే, నేను ఇంకా చింతపడను, నీ మీద కంప్లీట్గా ఆనుకుంటున్నాను, ఆధారపడుతున్నాను అని చెప్పడమే విశ్వాసం అంటే. విశ్వాసులారా, విశ్వాస యాత్ర జీవితంలో నేర్చుకోవాల్సిన ఈ మొదటి పాఠమే వచ్చిందా మనకు? లేక ఇప్పటికీ వెలుచూపుని బట్టి నడుచుకుంటున్నామా? పరిస్థితులను చూసి భయపడుతున్నామా? సంగతులను చూసి భయపడుతున్నామా? ఇది సాధ్యమా అని అనుమానిస్తూ ఉన్నామా? అలాగైతే పరిపూర్ణతలోనికి ఎప్పుడు రాగలుగుతావు? నువ్వు సంపూర్ణతలోనికి ఎప్పుడు నువ్వు రాగలుగుతావు? సో ఎర్ర సముద్రానికి ఈ వల దేవుడు వారికి నేర్పించిన అమూల్యమైన పాఠం ఇది. సో మనల్ని మనం చెక్ చేసుకోవాలి. నేను రక్షించబడ్డాను, కానీ విశ్వాసం అనేది నాలోనికి వచ్చిందా? దేవుడు నాకు ఈ పాఠం నేర్పిస్తూ వచ్చాడు. నేర్చుకొని చెప్తున్నాను. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ మధ్య కాలంలోనే మేము మందిరానికి స్థలం కొనాల్సి వచ్చింది. సుమారుగా 50 సెంట్ల స్థలం. దాని ఖరీదు వచ్చి 3.5 కోట్లు. 3.5 కోట్లు. మా దగ్గర కేవలం 1,30,00,000 మాత్రమే మా దగ్గర ఉండింది. నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, అడ్వాన్స్ ఇచ్చేసే అన్నాడు. సో 1,30,00,000 అడ్వాన్స్ ఇచ్చేసాం వాళ్ళకి. 3 నెలల్లో మిగిలిన 2,20,00,000 కట్టాలి. అది కట్టకపోతే 1,30,00,000 పోతాయి. ఇస్తామా చెప్పండి? అడ్వాన్స్ ఇస్తామా? ఇచ్చేసాం. ప్రార్థన చేశాం. ప్రతి ఉదయకాలం 5 గంటల నుంచి 8 గంటల వరకు సుమారుగా 50 నుంచి 60 మంది వచ్చేవాళ్ళు మందిరానికి ప్రార్థనకి తెల్లవారుజామున. 2 నెలలు చేశాం ప్రార్థన. ఈ 2 నెలల్లో 2,20,00,000 ఇచ్చాడు. రిజిస్ట్రేషన్కి అవసరమైన డబ్బులు కూడా ఇచ్చాడు. అట్లా ముగించాం. మీరు చెప్పండి, ఒకవేళ పొరపాటున మేము అది కట్టకపోతే విశ్వాసులు నా జుట్టు లాగారు. 1,30,00,000 వృధా చేశావే, నీళ్ళల్లో పోసినట్టయ్యావే. ఎంత ధైర్యం కావాలా? ప్రభు మీద ఆధారపడడానికి ఎంత ధైర్యం కావాలా?
ఆలోచించాలి. ఇది మనం నేర్చుకోవాలి. ఈ పాఠం మనం నేర్చుకోవాలి. ఆయన మీద ఆధారపడడం అనేది నేర్చుకోవాలి. ఆయనను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహపు పిల్లలు ఆకలి కొంటాయంట, లేమి గలవే ఆకలి కొంటాయంట. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు. మీకు తెలుసా సింహపు పిల్లలు ఆకలి కొంటాయా? మీరు జియోగ్రఫిక్ ఛానల్ చూడండి. చీతకి సింహానికి వేటాడేటువంటి విషయంలో చీతగాన ఎర చూసిందంటే దొరికే వరకు వెంటాడుతుంది. కానీ సింహం ఎట్లాంటిదంటే కొంత దూరం పోయి పోతే పోయినావులే పో అని వదిలిపెడుతుంది. సోమరిది ఇది. కానీ దీని పిల్లలు ఎప్పుడు ఆకలి కొనవంట. ఎందుకు తెలుసా? దీనికి ఆకలి వేసినప్పుడు బయటకు వచ్చేసి గట్టిగా గర్జిస్తుందంట. గట్టిగా గర్జించగానే ఆ భయానికి చుట్టుపక్కల ఉన్న జంతువులన్నీ పారిపోవడం ప్రారంభిస్తాయంట. పారిపోయే ప్రక్రియలో కొన్ని జంతువులకు ఎటు నుంచి శబ్దం వచ్చిందో తెలియక దీని ముందుకే పరిగెత్తొస్తాయంట. అప్పుడు వాటిని చంపి అది తిని తన పిల్లలకి పెడుతుంది. అట్లాంటి సింహపు పిల్లలైనా ఆకలిగా ఉంటాయి. కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు. కనుక విశ్వాసులారా, దేవుని మీద ఆధారపడేది నేర్చుకోండి. దేనికి కలవరపడవద్దు, మనసు పాడు చేసుకోవద్దు. జరుగుతుందా జరగదా అని ఆయనను అనుమానించవద్దు. నీ విశ్వాసం ఎంత గొప్పదిగా ఉంటుందో దేవుడు నీ ఎడల చేసే కార్యాలు కూడా అంత గొప్పవిగా ఉంటాయి. కనుక ఈ విశ్వాసాన్ని అభ్యాసం చేయడం మనం నేర్చుకోవాలి. ఆత్మీయమైన పరిపక్వతలోనికి వెళ్ళే ప్రక్రియలో మొట్టమొదటిగా ఈ విశ్వాసాన్ని అభ్యాసం చేయడం నేర్చుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు. విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసం. విశ్వాసం ఎట్లా వృద్ధి అవుతుందంట? విశ్వాసాన్ని బట్టే. విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసం. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. చూడండి, నాకు సైకిల్ లేదనుకోండి. నేను సైకిల్ కొరకు దేవునికి ప్రార్థన చేస్తున్నాను. ప్రభా సైకిల్ ఇవ్వయ్యా, సైకిల్ ఇవ్వయ్యా అంటే ఒకరోజు సడన్గా బ్రాండ్ న్యూ సైకిల్ ఎవరో నాకు గిఫ్ట్ ఇచ్చారు. నాకు నా విశ్వాసం ఏమవుతుంది చెప్పు? కొంచెం పెరుగుతుంది. ప్రార్థన చేస్తే సైకిల్ ఇచ్చినోడు స్కూటర్ ఈడా. ఇప్పుడు నా విశ్వాసం కొంచెం స్కూటర్కి వచ్చింది కదా. ఇప్పుడు స్కూటర్ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను, స్కూటర్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. స్కూటర్ కూడా ఇచ్చాడు అనుకో, అప్పుడు నా విశ్వాసం దేని మీదకి పోతుంది? 4 వీలర్ మీదకి పోతుంది కదా. అది కూడా ఇచ్చాడు అనుకో, మనం తక్కువ వాళ్ళం కాదు, విమానం అడిగిన అడుగుతాము కదా. సో విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసం. నువ్వు చిన్న విషయాల్లో విశ్వాసాన్ని అభ్యాసం చేయకపోతే పెద్దవాటి విషయంలో నీకు విశ్వాసం అనేది ఉన్నపాటున ఒక్కసారి రాదు. నేను బోధనలో ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు నా దగ్గర. పల్లెటూరు నుంచి వచ్చేవాళ్ళు చాలామంది. మీటింగ్ అయిపోతే చాలు నా చుట్టూ చేరేవాళ్ళు. నా ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయని. నాకు వాళ్ళ ప్రార్థన మనవులు వింటే నవ్వొచ్చాయి. ఎందుకు తెలుసా? ఏమ్మా ఎందుకు ప్రార్థన? తలనొస్తుందన్న ప్రార్థన చేయంటారు. మీరు తలనొప్పికి ఎప్పుడన్నా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నారా? మనకు తలనొప్పి రాగానే ఏం గుర్తు వస్తుంది? తలనొప్పి రాగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? ప్రార్థన, జండు బామ. ఏది గుర్తొస్తుంది? జండు బామ గుర్తొస్తుంది కదా. తీసి రాసేస్తాం ముందు కదా. జండు బామ్ మనకుంది కాబట్టి మనకు ప్రార్థన అవసరం లేదు. మనకు ఫలాంది ఉంది కాబట్టి మనం ఆధారపడాల్సిన అవసరం లేదు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే చెప్పండి, మనకున్న ఆధారాలన్నీ మెల్లగా ఒక్కొక్కటి పెరికేస్తూ ఉంటాడు. పెరికేసి ఆయన మీద ఆధారపడేటట్టుగా చేస్తాడు. యాకోబు జీవితం తీసుకోండి. యాకోబు జీవితం తీసుకోండి.
యాకోబు కర్ర మీద ఆనుకోవడం ఎప్పుడు మొదలెట్టాడు? కర్ర మీద ఆనుకోవడం ఎప్పుడు మొదలెట్టాడు? పెనియల్ పోరాటంలో కదా. పెనియల్ పోరాటంలో ప్రభుతో పోట్లాడాడు. తెల్లవారుచుంది నన్ను పోనిమ్మనంటే, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనేనన్నాడు. అక్కడ ప్రభు తను ఆశీర్వదించాడు. ఆశీర్వదించేదానికి పూర్వం తన కాలు ఇరగొట్టాడు. అవునా? అప్పటి నుంచి యాకోబు కర్ర మొదలు మీద ఆనుకోవడం ప్రారంభించాడు. 32వ అధ్యాయంలో మీరు చదవండి, 9వ వచనం నుండి తన అన్నయ్యన ఏశావు 400 మందితో ఎదుర్కొని వస్తున్నాడని తెలుసుకున్నప్పుడు తను ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే, ప్రభా, నీవు నాకు చేసిన సమస్త ఉపకారాలకు నేను అపాత్రుడను, ఏలైనగా ఈ చేతి కర్రతో మాత్రమే యొర్దాను దాటాను, ఇప్పుడు నేను 2 గుంపులయ్యాను అని అంటాడు. అంటే యాకోబు యొక్క ప్రయాణ ఆరంభంలో చేతిలో కర్ర ఉంది, కానీ ఆనుకోలేదు. ఆనుకున్నది ఎప్పుడు? కాలు ఇరిగిన తర్వాత. అప్పుడు ఆనుకోవడం ప్రారంభించాడు. అదే ఎబ్రీ 11వ అధ్యాయంలో మనం చూడవచ్చు. తన పిల్లల్ని ఆశీర్వదించాల్సి వచ్చినప్పుడు కూడా కర్ర మొదల మీద ఆనుకొని ఆశీర్వదించాడు. అవసాన కాలంలో కూడా ఆనుకోవడం అనేది మానలేదు. చాలాసార్లు ఎందుకు ఇబ్బందులు మనకు, ఎందుకు సమస్యలు, ఎందుకు నానా రకాలైనటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్ళాల్సి వస్తుంది అనంటే, మనకు విశ్వాసాన్ని నేర్పించడానికి దేవుడు చేసేటువంటి కార్యాలు, మన జీవితంలో దేవుడు తీసుకొచ్చే పరిస్థితులు, తద్వారా అన్నీ మన ఆధారాలన్నీ తీసివేసి ప్రభువు మీద మనము ఆధారపడి, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనీయను. ఇప్పుడు దాకా తన శక్తి మీద ఆధారపడ్డాడు, యుక్తి మీద ఆధారపడ్డాడు, జ్ఞానం మీద ఆధారపడ్డాడు. నాన్నగారిని మోసగించాడు, అన్నను మోసగించాడు, మామను మోసగించాడు, సంపాదించుకున్నాడు, ఏదైనా నేను సాధిస్తానులే అని అనుకున్నాడు. ఇప్పుడు ప్రాణం మీదకి వచ్చేసరికి ఇంత సంపాదించి ఏం ప్రయోజనం కదా. ముందు ఎవరిని పెట్టాడండి? చాలా ప్లాన్ చేశాడు కదా. ముందేమో బహుమానం పంపించాడంట. ఆ పంపించిన తర్వాత కూడా భరోసా రావటంలే మనోడికి, ఏమో మా అన్న తీసుకుంటాడో తీసుకోడో అని చెప్పేసి ట్రయల్గా ముందు లేయా పిల్లల్ని, లేయా దాసీలను వాళ్ళను ముందు పెట్టాడు. ఏమనుకుని ఉంటాడు చెప్పండి? పోతే పోయింది గుడ్డిది, ఎట్లా నా రాహేల్ ఉంది కదా, ఆ రాహేల్తో పారిపోవచ్చు అనుకున్నాడు. ఎంత దుర్మార్గుడు అంటే, వాళ్ళని పంపిన తర్వాత రాహేల్ని కూడా పంపించేశాడు. బతుకుంటే బల్షాకులైనా తిని బతకచ్చు అనుకున్నాడేమో. రాహేల్ని కూడా పంపించేశాడు. అయినా కూడా తనకు భరోసా రావడం లేదు. ఇప్పుడు ప్రభువుని పట్టుకున్నాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోని. మన శక్తియుక్తులు ఏమీ పనిచేయవు, మన జ్ఞానం ఏమీ పనిచేయదు. కంప్లీట్గా మనం ప్రభువు మీద ఆధారపడ్డాం. ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదించాల్సిందే అని పట్టుకోవాలి మనం. గుడ్డి భర్తిమై ఏమంటాడు చెప్పండి? దావీదు కుమారుడా నన్ను కరుణించు. వాళ్ళంతా ఆటంకం చేస్తున్నారు. ఒరే గుడ్డోడా రోమాకరా అంటే వాడు మరెక్కువగా కేకలేసాడంటే. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాం, నీ దాసుని దయచేసి దాటి పోవద్దు, ఇందు నిమిత్తం కదా నువ్వు వచ్చింది, నన్ను ఆశీర్వదించడానికే కదా. సో ఈ మధ్యాహ్నం ఈ పాఠం మనం నేర్చుకుందాం. ఆత్మీయమైన పరిపక్వతలోనికి రావడానికి, సంపూర్ణతలోనికి రావడానికి, ప్రభువు కోరినటువంటి ఆ సారూప్యతలోనికి మనం రావడానికి విశ్వాసము అనేటువంటి మొదటి పాఠం మనం నేర్చుకోవాలి. ఇది నేర్చుకోలేదు వాళ్ళు. అందుచేతనే సంఖ్యాకాండం 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 11వ వచనం ఎవరైనా చదవండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11వ వచనం. ఏమంటున్నాడు ప్రభు? ఇంకెప్పుడు నమ్ముతారు వీళ్ళు నన్ను? ఎన్నాళ్ళు నన్ను నమ్మకుంటారు?
ఎన్ని సూచక్రియలు చేశాను, ఎన్ని మహత్కార్యాలు చేశాను, అయినా కూడా వీళ్ళకి నా మీద ఏం రాలేదు? విశ్వాసం రాలేదు. విశ్వాసులారా, మన పరిస్థితి ఏంటి? ఎలా ఉన్నాం? ఆత్మీయమైనటువంటి పరిపక్వతలోనికి వెళ్తున్నటువంటి నీవు ఈ పాఠం నేర్చుకున్నావా? ప్రభు మీద ఆధారపడేటువంటి స్థితి ఉందా? ప్రభుని అడగదాం. ప్రభా, నాకు నేర్పించు. అమ్మ మాట్లాడకూడదు, ప్రభుని అడగాల. ప్రభా, ఈ పాఠం మాకు నేర్పించు. నిశ్చయంగా ప్రభు నేర్పిస్తాడు. ఆయన మీద ఆధారపడేది చిన్న చిన్న విషయాలకు అభ్యాసం చేయడం ప్రారంభించండి. విశ్వాసం అంతకంతకు ఎక్కువైన విశ్వాసంలోనికి ప్రభు మిమ్మల్ని నడిపిస్తాడు. సరే, ఇప్పుడు ఎర్ర సముద్రము దాటారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత, ఆవలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడొక పాఠం నేర్చుకున్నారు. ఆరాధన చేయాలి, నువ్వున్నా చెప్పు, ఎక్కడ ఆరాధన చేయాలి అని అంటే ప్రభు ఏం చెప్పాడు చెప్పండి? ఆరాధన ఎక్కడ చేయాలనేది ప్రాముఖ్యమైనది కాదు. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. ఆరాధించడం అంటే అర్థం ఏంటంటే, ఆయనను ఎరిగి, అయ్యా నువ్వు ఇలాంటి వాడవు అని చెప్పడమే ఆరాధన అంటే. మరి నిజమైన ఆరాధన రావాలంటే ఆయన ఎవరో తెలుసుకోవడం ప్రారంభించాలి కదా, ఆయనను ఎరగడం ప్రారంభించాలి కదా. సో ఒక విశ్వాసికున్న రెండవ బాధ్యత ఏంటి? పరిపూర్ణతలోనికి వెళ్ళే విషయంలో ఉన్న రెండవ బాధ్యత ఏంటి అనంటే, ఆయనని ఎరగడం ప్రారంభించాలి. అపోజిట్ పౌలు జీవితంలో తీసుకుంటే, దమస్కు మార్గంలో ప్రభు తనకు ప్రత్యక్షమైనప్పుడు తను ఏమంటాడు చెప్పండి? ప్రభా నీవు ఎవడివి అనంటే ప్రభు బయలుపరుచుకున్నాడు. నీవు హింసించుచున్న యేసును, నేను రక్షకుడిని. ఇంతవరకు నువ్వు మతద్రోహి అనుకున్నావు నన్ను, కానీ నీ రక్షకుడు నేనే అని ప్రకటించుకున్న తర్వాత తన కళ్ళు తెరవబడ్డాయి. ఇప్పుడు తనలో ఒక ఆశ బయలుదేరింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో తనేమంటాడు? నేను ఆయనను, ఆయన పునరుత్థాన బలంను ఎరుగు నిమిత్తం. సో అప్పటి నుంచి పౌలు జీవితంలో ప్రభుని ఎరగాలి అన్నటువంటి ఆశ ఎక్కువ అవడం ప్రారంభించింది. చూడండి, 45వ కీర్తన మొదటి 2 వచనాలు ఎవరైనా చదవండి త్వరగా. 45వ కీర్తన మొదటి 2 వచనాలు. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది, నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను, నా నాలుక త్వరగా వ్రాయువని. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా
రాజును గూర్చి రచించిన దానిని పలికేదారు. తన హృదయంలోనంట గొప్ప సంతోషం ఉందంట, ఉప్పొంగిపోతుందంట తన హృదయం. దేని కొరకు ఉప్పొంగుతుంది? రాజును గూర్చి చెప్పాలి నేను, అంటే రాజును గూర్చి నేను ఆరాధించాలా, ఆయనను నేను గొప్ప చేయాలి, ఆయనను ఘనపరచాలి. సర్వసాధారణంగా మనం ఆదివారాలు ఆరాధనకు వస్తాము. దివ్యమైన సంగతితో మన హృదయాలు ఉప్పొంగుతాయా? మేము ఇక్కడి నుంచి అనౌన్స్ చేయాలి, ముందోళ్ళు చేయండి, వెనకోళ్ళు చేయండి, సిస్టర్స్ చేయండి, బ్రదర్స్ చేయండి అని మెడబెట్టి నెడితే కానీ ఆరాధన చేయరు. ఎవరు మూసుకొని ఉంటారు. నిజంగా దివ్యమైన సంగతితో ఉప్పొంగుతుంటే ఆరాధన ఎట్లా చేయాలి చెప్పండి? ఎట్లా చేయాలి? నేను రాజును గూర్చి రచించిన దాన్ని పలికెదను, నా నాలుక త్వరగా వ్రాయవని కలవను. త్వరగా వ్రాయవని కలవంటే స్టూడెంట్స్కి బాగా తెలుసు కదా. ఎగ్జామినేషన్ పెట్టినప్పుడు కొంతమంది పెన్నులు త్వరగా రాస్తూ ఉంటాయి, మరి కలాలు త్వరగా రాస్తుంటాయి, నాన్ స్టాప్గా రాస్తూ ఉంటాయి, పోతూ ఉంటుంది. కొంతమంది పెన్నులు స్టార్ట్ చేసి బ్రేక్ అయిపోతుంది, ఆలోచిస్తూ ఉంటారు. ఎవరి పెన్నులు బ్రేక్ అవుతాయి, ఎవరి పెన్నులు రాస్తూనే ఉంటాయి చెప్పండి?